వ్యాపారంలో మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి తక్కువ వాడుకలకే పెళ్లి కార్యాలు శుభకార్యాలు ఇటువంటి జరుపుకోవడానికి అందజేయడం జరుగుతుంది. ఇటువంటి పుణ్య కార్యక్రమాన్ని మనకు ఎమ్మెల్యే గారు ఆయన సఫలతంతో శాంక్షన్ చేయించి ఈరోజు పునాది రాయి వేసిన దానికి మనం అంతా కూడా చాలా గర్వించదగిన విషయం. ఆయన కూడా మనం మనసారా అందరం కూడా ఆయన్ని అభినందించాల్సిన విషయం. ఇదే మరి అది నాంది మాత్రమే. ఎమ్మెల్యే గారు ప్రారంభం, ఇది ఫస్ట్ కార్యక్రమం. ఇక మీద సత్యవేడ్ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. ఆయన ఒకరోజు కూడా ఇంట్లో ఉండిందిలా, ఎప్పుడు పోయినా ఏదో ఒక ఊరు పోతానే ఉన్నాడు. మనం ఎంతమంది ఎమ్మెల్యేలు చూసేది 5 ఏళ్ళకి ఒకసారి కూడా కనపడ కట్టికి మనం ఎదుర్కొని వాళ్ళ కాడికి పోవాలా. ఇప్పుడు ఆ పనిలే రాజపురం గారు ఆయన ఎదుర్కొని మన కాడికి వచ్చేస్తాడు. ఆయన మనకు దేవుడు ఇచ్చిన వరంగా మనం భావించాలా. ఇటువంటి ఎమ్మెల్యే మనకి దొరకడం కూడా మన పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ టీటీడీ కళ్యాణ మండపాన్ని ఇచ్చిన దానికి మన కాంట్రాక్టర్ రెడ్డి గారికి వీలైన మీ అందరి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం, సహాయం, అలాగనే నా పైన అభిమానంతో, ప్రేమతో ఈ సత్యవేడు ప్రాంతానికి మరలా రెండవసారి వారి నన్ను ఎమ్మెల్యేగా సీటీవీ కాకుండా అన్ని రకాలుగా సహాయం చేసి ఆదుకొని నన్ను గెలిపించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ బాబు గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ ముందు ఈ కార్యక్రమానికి ఉండడానికి కారణం గౌరవ చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. జీవితకాలం అంతా కూడా సహాయం చేసినటువంటి వారిని ఎప్పుడు కూడా మర్చిపోను. నా ప్రాణమునంత వరకు కూడా కష్టాలు ఆదుకున్న వాళ్ళని కూడా ఎప్పుడు మర్చిపోని సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఇది. గతంలో మనందరం కూడా కలిసి ఇక్కడ ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని కారణం వల్ల ఆలస్యమైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుపోయాం, సంబంధిత అధికారులు తీసుకుపోయాం, సిఈ గారు కూడా రావాల్సి ఉన్నది. మరి అందరిని ఈవో గారిని కూడా పిలిచాం. ఇది తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం. స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రాంతంలో టీటీడీ తరఫున కళ్యాణం కాకుండా ఇతర కార్యక్రమాలు ఏం చేసుకోలేకపోయాం. అందుకని తప్పకుండా ఇది చేయాలని తపన. పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వారికి ఒక మంచి కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని, దానికోసం గతంలో అందరూ కలిసి చేసుకున్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా సత్యవేడు అందరూ కూడా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ ఫంక్షన్లో పాల్గొనాలా. ఇది ఒకరికి కాదు, ఇది అందరి కోసం. భగవంత స్వరూపుడు కళ్యాణ వెంకటేశ్వర ఆశీస్సులతో మన ప్రాంతంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. అందుకనే మీ అందరికీ కూడా రమ్మనడం, ఈ కార్యక్రమం పాలు పెంచుకోవడం. గతంలో కూడా మనం ప్రారంభం చేశాం. ఈరోజు సాక్షాత్తు భూమి పూజ చేస్తున్నాం. త్వరితగతిన ఇది కంప్లీట్ అయ్యి మన ప్రాంత వాసులందరికీ కూడా కళ్యాణ మండపాలు చేసుకోవడానికి ఇబ్బంది ఉండకూడదండి. అంటే మన నియోజకవర్గంలో ఇక్కడ ఉండాలంతా ఊతిపట్టుకు వెళ్తారు. 1-2 సత్రాలు ఉండాలి. మస్తానంటే ఒకటి వర్ధేపల్లంతా సూళ్ళూరుపేటకి వెళ్తారు, బియ్యనికలంతా కాళహస్తికి వెళ్తారు, నారాయణలో పుత్తూరు తిరుపతికి వెళ్తారు, పిచ్చాటూరులో 1-2 ఉన్నాయి. ఇప్పుడు వాటికి చాలా అయిపోయింది. ఇక్కడ పెళ్ళిళ్ళు పోవాలంటే 7 మండలాలకు కూడా దీనికి మున్సిపాలిటీ లేవు, పెద్ద సిటీలు కూడా లేవు. కాళహస్తి అయినా, తిరుపతి అయినా, పుత్తూరు అయినా 20 పెళ్ళి చూడవచ్చు. కానీ మన ప్రాంతంలో ఒక పెళ్ళి పోవాలంటే రాత్రి 1 గంట అవుతుంది మనం చుట్టుకొని రావాలంటే. అలాంటి ప్రదేశంలో ఇది ఉండాలా. ఇది చాలా చాలా అవసరం కూడా. పేదవారికి నియోజకవర్గ కేంద్రంలో ఇది చేయాలని తపనతోనే ఆ రోజు సైన్ చేసుకొచ్చాం. ఈరోజు ఇది కళ్యాణం కాకుండా
ఇతర అభివృద్ధి కార్యక్రమం కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనము తమిళనాడుకి పోయి ఇక్కడికి రావాల్సి వస్తున్నాయి. అది కూడా మన దాసు వాళ్ళు మన నాయకులు కూడా నాగలాపురం కోఆపరేట్ చేయాలా. 26 కోట్లు మంజూరు చేసుకొచ్చాం. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉంది ఫైలు. రెండోసారి కూడా ఎమ్మెల్యే కావాలా, ఈ పని అంతా కూడా చేయాలంటే తప్పనిసరి నేను మళ్ళీ కోరుకున్నాను. తప్ప వేరే ఆలోచన లేదు. నా కష్టం 25 కోట్లు. ఆ రోజు నాతో లోకారెడ్డి కూడా తిరిగాడు. 4 రోజులు దాన్ని పెగ్మార్ చేశాం. పెగ్మార్ అయిపోయింది. ల్యాండ్ సమయంలో నిలిచిపోయింది. అది కారణం ఏమంటే నేనైనా మీరైనా కలెక్టర్ అయినా సీసీటీ పోలన్నా సర్టిఫికేట్ రావాలన్నా ఊటుకోవడం ద్వారా రావాలా. ఆ కరోనాలో అక్కడ డిఎస్పీ కానీ సిఐలు కానీ సాక్షాత్తు ఆర్టీసీ బస్సు కూడా లోపలికి పంపించలేదు. మన బస్సు కూడా పంపించకుండా టీపీ కాపాలి టీపీ రోడ్డు మీద పోయి అటు నాగలాపురం వెళ్ళింది. చాలా ఫేస్ చేసుకున్నాం. మన ఆటోలు రావాలని కూడా నిలిపేశారు, పేదవాళ్ళ ఆటోలను కూడా. ఇలాంటి సందర్భాల్లో ఇది అవసరం అనేటువంటిది గుర్తించి ఆ రోజు తిరిగి కడపటిసారిగా 27 కోట్లు మంజూరు చేసుకొచ్చాం. అది కూడా త్వరగతి అయితే నిన్న కూడా కలెక్టర్ డిస్కస్ చేశాను. నేనే డైరెక్టర్గా కరెంట్ దగ్గర పోయాను, ప్రతిభ దగ్గరికి వెళ్ళాను. ఒక మూమెంట్ వచ్చేస్తే అది కూడా చేయాలని మన వాళ్ళు కొంతమంది పేపర్లు వేశారు మొన్న సీఎం వచ్చినప్పుడు. ముఖ్యమంత్రి 2 నెలలని నేను ప్రమాణ స్వీకారం చేసి 68 రోజులు అవుతున్నది. జూన్ 20 తేదీ ప్రమాణం చేశా. ఈరోజు జూన్ టు జూలై ఆగస్టులో ఉన్నాం. 69 రోజులు మాత్రం అవుతున్నది. కానీ ముఖ్యమంత్రి 2 నెలలనే శ్రీ సిటీకి ఇదే ప్రాంగణంలో సత్యడికి వచ్చినప్పుడు ఎన్నికల్లో శ్రీ సిటీ జడిజం చెప్పాం. ఎవరికి మనం ఫ్యాక్టరీలో మన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన ప్రకారం 2 నెలల్లోనే సిసిటికి రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. 15 ఫ్యాక్టరీలు సంస్థాపన చేయడం, ప్రారంభం చేయడం, ఒక ఫైర్ స్టేషన్ ప్రారంభం చేయడం, మంత్రులు డీజీపీ గారు డిఐజీలు అందరూ రావడం మన ప్రాంతంలో ఒక అదృష్టం. మన జిల్లాలో మన నియోజకవర్గంలో శ్రీ సిటీ కానీ ఎస్సీజెడ్ కానీ అపోలో కానీ హీరో కానీ సిసిఎల్ కంపెనీ కానీ కార్పొరేట్ ఫ్యాక్టరీ ఇన్ని ఫ్యాక్టరీలు దరిదాపు 200 పైచిలుకులు మన ప్రాంతంలో ఉంది. దీనికి రావడం వచ్చిన తర్వాత కూడా ఎండీ గారు అన్నాడు ముఖ్యమంత్రి, మన ప్రాంత వాళ్ళకి ఉద్యోగాలు కల్పించమని, మన ప్రాంత వాళ్ళకి అక్కడుండి గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూముల వాళ్ళందరికీ కూడా సహకారాలు అందించమని ముఖ్యమంత్రి చెప్తే తప్పకుండా అది చేయమని చెప్పి ఆ రోజు అందరి సమక్షంలో ఎండీ గారు చెప్పారు. ఇది ఎవరి కోసం? గతంలో 5 ఏళ్ళు శాసనసభ్యుడికి ఉన్నా అవి కూడా చెప్పాను నేను ముఖ్యమంత్రికి. అంత తమిళనాడులో హెచ్ఆర్ ఉన్నారు సార్, హెచ్ఆర్లో తమిళనాడు ఉంటే వాళ్ళ బంధువులు తీసుకొచ్చి పెట్టుకుంటారు, అలా ఉండకూడదు. మన ప్రాంతంలో ఫ్యాక్టరీ ఉంది, మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయని చెప్తే ఇమీడియట్గా ఎండీ గారు చెప్పారు. మనం ఒక 10 మంది సేవ చేయని కల్పనతో మన దగ్గర ఫ్యాక్టరీ ఉన్నది, మన వాళ్ళకి రోడ్డు వేస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, అన్ని కనెక్ట్ చేస్తున్నాం మన ప్రభుత్వ తరఫున. ఎందుకు వచ్చాడబ్బా ముఖ్యమంత్రి? 2 నెలల కాల ఏదైతే ఉద్దేశంతో ప్రజలకు చేశాడో విద్యార్థులకి ఇక్కడే కాదు రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. ఉద్యోగాలు కల్పించాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా వివిధ సంస్థలు చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉపాధి కల్పించడం కోసమే మాయనీడాడికి వచ్చాడు. రావడం 2 గంటల సేపు డిస్కస్ చేసి అన్ని రకాలుగా ఇంకా ఏమైనా కావాలని కూడా ఫ్యాక్టరీ తీసుకుని ఎంత భూమి ఉంది, ఇంకా ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టవచ్చు, ఎంతమంది సహాయం చేయవచ్చు అనేటువంటి ఆరా తీసి మొత్తం పరిశీలించి మన ప్రాంత వారసులంతా కూడా ఉద్యోగాలు కల్పించమని అలాగనే అభివృద్ధి కూడా చేయమని వారు ఆదేశించాడు. కొన్ని సందర్భాల్లో కరోనా వచ్చినప్పుడు మన హాస్పిటల్ కూడా శ్రీ సిటీ కానీ అపోలో కానీ హీరో కానీ రకరకాలుగా సహాయం చేశారు. ఇక్కడ హాస్పిటల్ కానీ పాండూరు హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ ఇక్కడ మన జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ ఇవన్నీ కూడా మనం అడిగింది ఏది కాకుండా సీరియస్ ఫండ్లో చేశారు. ఈ సందర్భం వాళ్ళు కూడా మన ప్రాంతానికి సంబంధించి శ్రీ సిటీ కానీ ఇతర ప్రాంతాలకు ఏది వచ్చినా కూడా మీకు అందుబాటులో చేయడానికి తప్పకుండా సూచన చేస్తామని
అలాగనే ఒక బైపాస్ రోడ్డే కాదు, బిల్డింగ్ కూడా ఇచ్చాను నేను. గతంలో మంజూరైంది, నిలిచిపోయింది. అలాగనే ఈ ఎంఆర్ఓలు, ఈ ఆర్డీఓలు కాలెక్టర్ చెప్తారు కానీ సత్యోడు ఎంఆర్ ఆఫీస్ కానీ, నారాయణ ఎంఆర్ ఆఫీస్ కానీ, నాగలపురం ఎంఆర్ ఆఫీస్ దీన్ని కూడా ఇచ్చాను ముఖ్యమంత్రి దగ్గర. గతంలో ఇచ్చాను, 90 లక్షలు మంజూరైంది. టెండర్ అయ్యేటప్పుడు కొన్ని ఇబ్బందులు నిలిచిపోయి ఒక్కొక్క ఎంఆర్ఎఫ్ 90 లక్షలు. ఇదే బైపాస్ రోడ్లు ఇచ్చాం, ఇదే రోడ్డు కూడా సాంగ్ చేశాం. టెండర్ అయింది, ఇవన్నీ కూడా టెండర్ అయింది. ఆడ గుంతలు ఉంటే సిఐ చెప్పి ఆ గుంతలంతా పూడ్చమన్నాం, ఇది కూడా టెండర్ అయింది. ఆ తడా రోడ్డు కూడా టెండర్ అయింది. 33 రోడ్లు టెండర్ అయింది, చేయలేదు, చాలా ఇబ్బంది పడ్డా నేను. ఇవన్నీ కూడా గతంలో ముఖ్యమంత్రి గారికి చెప్పాను, నేను దాచిపెట్టుకున్నటువంటి కాదు. నా నియోజకవర్గంలో రోడ్లు కానీ ఇతరత్రటువంటి పనులు కానీ నిలిచిపోతే ప్రజలు మనల్ని అడుగుతారు, ఇబ్బంది పడతాము. మనం ప్రజాసేవ చేయడానికి వచ్చాము. మీ అందరి ఆశీస్సుల దీవులతో ఒక శాసనసభ్యుడిగా కాకుండా నిరంతర పోరాడుతున్న ప్రాణంతో వరకు మీకు సేవకుడిగా వచ్చారు తప్ప ఎమ్మెల్యే రాలని విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. జీవితకాలం అంతా కూడా ఒక మీ ప్రతినిధిగా మీరు ఓటేసి నన్ను గెలిపించారు. మీ సేవకుడికి వచ్చా, సేవ చేయడానికి వచ్చారని చెప్పి ఈ సందర్భం అందజేసుకుంటూ, ఒక కళ్యాణ మండపం కాదు, ఈరోజు తొడా నుంచి కూడా పార్క్ తీసుకొచ్చాం. దానికి అన్ని రంగాలుగా తీర్చాలని తీర్చిదిద్ది ఈరోజు నిన్న కూడా తొడా దగ్గరికి పోయాను. అలాగనే వరదాపల్లి మండలం ఉన్నటువంటి డ్రైనేజ్ విషయం కూడా చెప్పాను. త్వరితగతిన పూర్తి చేయమని మనం సమయం ఉండేటప్పుడంతా కూడా జేసీని కూడా రమ్మన్నాను. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు కావాలా, ప్రభుత్వం 3 సెంట్లు ఇప్పుతున్న ముఖ్యమంత్రి గారు, అవి కూడా ఇక్కడ వాసులు కానీ కొన్ని గ్రామాలకు ఇవ్వాల్సి ఉంది. అవి కూడా తప్పకుండా చేస్తామని వానూళ్ళ దగ్గర ఎంఐజీ కింద తొడా దగ్గర 18 ఎకరాలు రెడీ చేసి పెట్టాము. నిన్న కూడా నేను తొడా దగ్గర చెప్పి కలెక్టర్ తెరిచి వచ్చాను. 18 ఎకరాలు వస్తే పేదవారికి సంబంధించి 600 ఇండ్లు వస్తుంది ఆడ. అది ఉద్యోగస్తులు కావచ్చు, మనం కావచ్చు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఉన్న వారికి 18 ఎకరాలు పనిచేసి అనుకుందాం. ఆ గతంలో కూడా అది మంజూరీ నిలిచిపోయింది. నిన్న తొడావారితో చేసి మళ్ళా కలెక్టర్ చెప్పి జేసీ చెప్పేసి వచ్చా. ఎలాగైనా దీన్ని చేయగలిగితే 600 కుటుంబాలు రోడ్డు పక్కనే, వానెల రోడ్డు పక్క నుంచి లోపలికి 16 ఎకరాలు కొంటే 18 ఎకరాలు దరిదాపు 600 ఇళ్ళు పడుతుంది. ఈ విధంగా గృహ నిర్మాణం కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా సాయశక్తుల చేయడానికి మనం వచ్చాం. ఒక సత్యుడు శాసనసభ్యుడిగా, మీ బిడ్డగా, మీ సేవకుడిగా మీ సహకారం చేయడానికి ఎల్లవేళ రుణపడుంటారని. అలాగనే ఇక్కడ మన ప్రాంతానికి సంబంధించి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, రకరకాలు వేశారు. ఇవన్నీ కూడా నేను గతంలో ముఖ్యమంత్రి చెప్పాను, ఇప్పుడు మన ముఖ్యమంత్రి చెప్పాను. నా టార్గెట్ అది పోతానే ఉంటుంది. కాగితాలు గతంలో శేషం మంజూరు చేయనంతా కూడా ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకుపోతున్నాను. ఎందుకు చెప్తానంటే ఇది సత్యవాడు అంటేనే గతంలో ఉద్యోగస్తులు రాని పరిస్థితి ఉంది. అలాంటిది ఉండకూడదు. ఇప్పుడు సత్యవాడు అంటే ఎవరైనా కూడా వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ అధికారి కూడా ప్రశాంతంగా ఉండే సత్యవాడు, ఏ ఇబ్బంది లేదు, బ్రహ్మాండం ఉంటుంది, ఆడికి వెళ్ళిపోదని చెప్పి ఎంఆర్లు కానీ, ఎంపీలు కానీ, సిఏలు కానీ, ఎస్ఐలు అందరూ సత్యవాడు రావాలంటే ఒక ఆశ ప్రేమ, అది తేవాలనే నా కాన్సెప్ట్. కుప్పం సత్యవాడు రానేరారు ఉద్యోగస్తులు, అటుపోతే కుప్పం, ఇటుపోతే సత్యవాడు, ఇది పనిష్మెంట్ ఏరియా అని పెట్టారు. మనందరూ కలిసి మెలిసి ఈ ప్రాంత వాసులకి 7 మండలాలకు కూడా బలహీన వర్గాలు, పేదవారు ఉన్నారు, చాలామంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు శ్రీ సీట్ల ఉద్యోగాలు కల్పించడానికి మీ నాయకులు కృషి చేయండి. మీ వెంబడి నేను వస్తాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే అవసరం లేదు. మిమ్మల్ని ఎవరిని కూడా తిరగమని చెప్పను, నేనే పోతా, నేనే చేసుకొస్తాను. ఈ రోడ్లు కానీ అలాగనే ఈ కొన్ని నిలిచిపోయినటువంటి అన్నీ కూడా తప్పకుండా మన అభివృద్ధి పనులు నడిపిస్తాం. మన కాంట్రాక్ట్ గారిని కూడా త్వరగా చేయమని, దీన్ని ఇది త్వరగా చేసి మంచి కార్యక్రమానికి సహకరించమని మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చాలా క్షుణ్ణంగా చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనందరూ కూడా ప్రజలకు కష్టపడి పనిచేయాలా, ఎవరికి ఇబ్బంది పెట్టవద్దండి అని మాకంతా కూడా సమన్వయం చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన కూటమిలైనటువంటి జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ఇవి కూడా మేము నాయకులు కూర్చొని పెట్టుకొని
చిన్న చిన్న విషయం వాళ్ళ మండలంలో మీరు కూర్చొని పెట్టుకుని మన వారికి సహాయం చేయడానికి, పేదవారి సహాయం చేయడానికి ముందుండండి. నా యొక్క శక్తి వంచన లేకుండా ఎవరికి కూడా ఇప్పుడు ఉద్యోగాలు వస్తే ఎవరు నేను ఒకవేళ 1-2 పొరపాట్లున్నా వచ్చిన వాళ్ళకి నేను సంతకం పెట్టి ఇచ్చేస్తాను. ఇంకా ఎవరైనా కావాలన్నా కూడా మళ్ళీ డిప్యూట్ చేసుకుంటాం. ఏమి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ పరంగా మనం వచ్చి 2.5 నెలలు అయింది. జీవిత కాలంలో ఎన్నో ఇబ్బంది, ఎన్నో కష్టాలు అనుభవించి వచ్చాం. రాజకీయాలు వచ్చినప్పటి నుంచి నేను ఎన్నో ఒడులు చేశాను. నా ఎన్నికల్లో కూడా ఎన్ని ఇబ్బందులు కష్టాలు పెట్టినా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమని చెప్పాను నేను. మనం భగవంతున్నాడు, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, ఒకే పద్ధతులు పోతాం. అందుకే ఎస్పీలైనా డిహెచ్లైనా చెప్తాను నేను. మా ప్రాంతంలో ఎస్సీ కేసు కానీ కేసులు ఉండకూడదు అంట నేను. పొరపాటున జరిగితే అలాంటి పెట్టమని చెప్తాను తప్ప నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, అందంగా అభిమానంగా ఉండాలా. మన గ్రామ సభ కూడా ఎందుకు పెట్టాం? గతంలో సర్పంచ్ నుంచి ఇప్పటి వరకు కూడా జడ్పీటీసీ ఉన్నప్పుడు కూడా మేమే రాసుకుని ఇచ్చేస్తే సర్పంచ్ సంతకం పెట్టుకుని శాంక్షన్ ఇచ్చిన సందర్భాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని కోట్లు ఇస్తున్నాం, ప్రజలకు తెలియాలా. అందుకే నేను మా నాయకుడు చెప్పాను, 183 పంచాయతీలకు కూడా ఈ మూమెంట్ రావాలా. ముందులాగే కాకుండా ప్రతి పంచాయతీలు కూడా పని చేయాలి. మనం వచ్చే 2 నెలలైనా 3 నెలలైనా చేస్తూ పోవాలా. గ్రామానికి కావాల్సిన నీళ్లు కానీ, రోడ్డు కానీ, కరెంటు కానీ తప్పకుండా అది చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి గౌరవ సర్పంచులు కానీ, ఎంపీలు కానీ, జడ్పీ మెంబర్లు కానీ, మన నాయకులు కూడా కోరుకుంటా. గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలా. నేను ఎక్కడ పోయినా, ఏ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చినా, ఎక్కడ పత్రికలు రిలీజ్ చేసినా, మొన్న కూడా మా టీవీలు ప్రెస్ చేస్తే చెప్పారు, గ్రామానికి కావాల్సిన ఏంటి? రోడ్డు, గ్రామానికి కావాల్సిన నీళ్లు, గ్రామానికి కావాల్సిన కరెంటు. ఈ 3 సకలం చేసే ప్రభుత్వ పరంగా వచ్చే కార్యక్రమాలు, పెన్షన్ కానీ ఇతర కార్యక్రమాలు అది ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని ఎవరు నిలపరు. వచ్చేసి ఏళ్ళింటికి మొన్న ఇచ్చినటువంటి వాటి తెలియదు మనం పెన్షన్స్ కొన్ని కోట్లాది రూపాయలు. ముఖ్యమంత్రి కూడా ఆలోచిస్తున్నారు. చాలా మీరు నాయకులు గుర్తించుకోండి. గతంలో 2000 ఇచ్చిన 2,500 3 వచ్చేదని 4 సంవత్సరాలు నేనే ఇచ్చాను. అది మండల హెడ్కోర్టు. ప్రభుత్వం ప్రతి కేడర్ని గ్రామాలు పోయమనండి. మీరు ఇళ్ళ కాడ పోయి ఇవ్వండి, మన ఇచ్చే తెలియదు. కారణం ఏమంటే 3,000 నుండి 4,000 ఒకేసారి. 3,000 పీజీలు హ్యాండిక్యాప్డ్ డబుల్ 6,000, పక్షపాతం వచ్చిన 15,000, కిడ్నీ వాళ్ళకి 10,000, క్యాన్సర్ వచ్చిన 10,000, ఇలా డబుల్ పెంచేశారు. ఒక ఇంటికి పోతే 20,000 30,000 వస్తున్నారు. ఇది జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా జాగ్రత్తగా చేయమని ముఖ్యం ఆదేశించారు. కాబట్టి ఎక్కడ కుంటుపడదు. ఇక మిగతా కూడా త్వరగా చేయని ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీ ఆశీస్సులు దీవెనంత వరకు, మనం ఉన్నంత వరకు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నాకు కడపటి ఎన్నికలు ఇది. నేను మళ్ళా రావాలని కూడా ఆశ లేదు, ఆ కోరిక కూడా లేదు నాకు. ఒకసారి ఎమ్మెల్యే కానీ ఇలాంటి రోడ్లన్నీ నిలిచిపోయింది. నేను కష్టపడి తెచ్చినంతా నిలిపేశారు. ఇవన్నీ మళ్ళా చేయాలని కాన్సెప్ట్ నేను ఆ 2 ముఖ్యమంత్రి అనుకున్నా. చేయాల నా కాన్సెప్ట్ అది. నేను కష్టపడి తీసుకుని వచ్చాను సార్. గడపగడ తిరిగినవాడిని, 650 గ్రామాలు తిరిగినవాడిని నేను. ప్రతి గ్రామాలు తెలిసినటువంటి, ప్రతి మనిషిని తెలిసినటువంటి. ప్రజలు తయారు చేస్తే ప్రజలు మనం వెంబడి ఉంటారు. మనం దోసుకోవడానికి, కాపాడుకోవడానికి, ఎత్తుకోవడానికి కాదు. ఈరోజు మహానుభావుల సంపాదన అంతా ఊరు వెళ్ళి వెళ్ళిపోతున్నారు. మనం అలా కాదు. మన పోలీస్కి అది ఎస్కాట్ కూడా పర్లేదు. నా ఎస్పీతో మా గన్మెన్ కూడా వద్దు సార్ అన్న. నాకెందుకండి గన్మెన్లు? నా తెగబడి వెంబడి 100 మంది ఉంటారు. వాళ్ళే నా గన్మెన్లు. మా సైన్యం నా గన్మెన్లు. నాకు ఎక్కడ పోయినా వాళ్ళే ఉంటారు. నాకెందుకండి గన్మెన్లు? ఎస్పీతో నాకు కావాల్సి మీరు గన్మెన్ కూడా తీసుకోండి అన్న. ఎందుకండి మనకు ప్రజాసేవలో పడినవాడికి, నీతి నిజాయితీ ఉన్నవాడికి గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరి 29 తేదీ రాజమండ్రిలో సభలో చెప్పాడు. రాజమండ్రి మన ఆంధ్ర ఎక్కడ ఉంది? రాజమండ్రి. ఒక నీతివంతుడు, నిజాయితీపరుడు ఆదిమూలం వాడిని ద్రోహం చేశారు అన్న మాటకి కట్టుబడి పెంచినటువంటి
నిజం కూడా ఆ మాట నాకు ఆ రోజు విన్నప్పుడు టీవీలో చెప్పి నా కళ్ళలో నీళ్ళు వచ్చింది. నిజం కూడా చాలా బాధపడ్డాను. అది ఎక్కడ చూశాను? హైదరాబాద్ విజయవాడ చూశాను టీవీలో. ఒక నీతివంతుడు, నిజాధిపరుడు, దళితుడైనా కూడా ఒక శాసనసభ్యుడు అన్నప్పుడు మనకి ఇంకేం కావాలి? ఆస్తి పాస్తి. నాకు ఆస్తి పాస్తి అంతా సరి ఒకటే చాలు. నాకు వ్యాపారం లేదు, కాంట్రాక్ట్ లేదు, వదిలేసి లేస్తా, సాయంత్రం తిరుగుతా పోతా. ఆలోచన వచ్చినా కూడా డాక్టర్ వద్దన్నా కూడా పోతా. మీరందరూ బాగుండాలని కోరుకుంటా, మా నాయకులందరూ కూడా బాగుండాలని కోరుకుంటా, నియోజకవర్గం అన్ని కులాలు కూడా ప్రశాంతమైన ఉండాలని కోరుకుంటా. నేను కలెక్టర్ ఎస్పీ చెప్పాను, మాది కన్నా దానికి కేసు పెట్టవద్దండి. ఒక మనిషి మాలాడిన దానికి కేసు పెడితే 10 మందిని ఇన్క్లూడ్ చేస్తారు. అదర్ దెన్ 5 మెంబర్స్ ఇన్క్లూడ్ చేస్తారు. ఒక మాలాడిన దానికి 5 మంది ఇన్క్లూడ్ చేస్తారు, ఇంకొక 5 మంది చేస్తారు. ఆ కుటుంబాలు జైలు పాలైపోతే జీవితకాలం అంతా విరోధ అయిపోతారు. గ్రామం పుట్టినప్పుడు అర్జునుడు పుట్టింది, అర్జునుడు పుట్టి గ్రామాలు ఉన్నది. తోటేడు కొడతాడు పలక, నేను కొడతా నీవు కొడతావు. చచ్చిపోయిన తర్వాత మోస్తాడు వాడు. అలాంటి సందర్భం ఉంటుంది, కొంచెం కన్సిడర్ చేయండి సార్ అని చెప్పి చట్టాలు ఉంటుంది. కానీ గ్రామాల్లో ఐక్యమత్య ఉండే గ్రామాన్ని చెడపకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆనాడు చెప్పాను ఎస్పీలకి, ఈరోజు చెప్తున్నాను. మన కక్షలు కట్టి వ్యవహారాలు పెంచుకొని జైళ్ళు పాలు చేసి కేసులు కడితే మనకు వచ్చినటువంటి నష్టం తప్ప లాభం లేదు. ఆ కుటుంబం నష్టపోతుంది. అందుకే మా నాయకులకి మీకు ఈ సభముఖి ఎందుకు చెప్తున్నట్టే, ఒక మంచి గారికి వచ్చారు కాబట్టి గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి గతంలో, ఇప్పుడు కూడా మీరు చూడండి. 2019 కంటెస్ట్ చేశాను నేను, 2019 కంటెస్ట్ చేశా, 20 కంటెస్ట్ చేశా. ఎక్కడైనా కూడా నా ఎన్నికల్లో పలా మనిషి పొట్లాడుకుని జైలుకి పోయినారు, కేసు పెట్టారు అనే సీడీ కూడా ఎంటర్ప్రైజ్ చేయలేదు. 279 బూత్లో కూడా అద్భుతం చేసుకున్నారు. అది ఒక సంతోషం. మనం గెలవడం ఓడడం కాదు, నెమ్మదిగా ఉంటాం. మరుసటి రోజు లేసి ఆనందంగా ఉంటాం. అన్న హాస్పిటల్ ఉంటాడన్నా, జైలు వేసేసారన్నా, సీరియస్గా ఉందన్నా, అలాంటి మాట రాకూడదు. ప్రశాంతంగా ఉండాలా. ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ అయినా కూడా ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్లో పోల్చుకోండి మీరు. ఉమ్మడి జిల్లా 14 జిల్లాలో ఎలా ఉందో డైలీ కేసులు, వ్యవహారాలు, అది ఎంక్వైరీలు రకరకాల పోతున్నది. అలా ఉండకూడదు. మన సత్యేడు ప్రాంతంలో మన నియోజకవర్గం సంబంధించి మన వారికి సహాయం చేయాలి, కానీ ద్రోహం చేయకూడదని ఆలోచనతోనే ఈరోజు పట్టణ వాళ్ళందరినీ కూడా నేను పిలవమన్నా. ఇది పట్టణ వాసులందరినీ కూడా రమ్మన్నాం. ఒక మంచి కార్యక్రమం. దీంట్లో తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ వాళ్ళకి ఎవరికి వచ్చినా పెళ్లి చేసుకోరు. మాసారన్న కళ్యాణం ఉంటుంది, ఒక జాతి వాడికి ఇస్తాడా, ఒక పార్టీ వాడికి ఇస్తాడా, ఎవరు వచ్చేది డబ్బులు ఇస్తే ఇస్తాడో, లేకపోతే లేదు మూసేస్తుంటాడు. అలాగనే ఉంటుంది కళ్యాణ మండపాలు. ఇది అలా కాదు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర పుణ్యక్షేత్రం. ఈరోజు మహనీయుడి వల్ల ఈ ప్రాంతం అంతా డెవలప్ అయింది. అందుకే గుడిలకు కూడా మీరు ఏ అరిజవాడికైనా ఊరికైనా తీసుకోండి. గతంలో నేను 20 గుడులకి 10 లక్షల మంది ఇచ్చాను. గొడుగులు కానీ, శేషాదులు కానీ, మైకులన్నీ కూడా తీర్చా. మీరు కూడా మన ప్రాంతంలో ఈ డొనేషన్లు కానీ లేకుండా ఎక్కడైనా అరిజనులు కానీ ఊర్లు కానీ కట్టాలంటే తీసుకుంటండి. తప్పకుండా ఆ గ్రామంలో ఒక గుడి నిర్మాణం చేసి టీటీడీ తరఫున ఒక మంచి కార్యక్రమం చేసుకొని మంచిగా ఆ గ్రామానికి ప్రశాంత వాతావరణం ఉండాలని. అందుకే నేను మొన్న కూడా సుబ్రాజ్ గడ్డికి వచ్చిపోయా. వస్తువులు కానీ, కాలేజీ వస్తువులు కానీ, పిల్లలకి, విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం కానీ, రోడ్ల విషయాలు కానీ ఏమి కావాలన్నా అది ప్లాన్గా చేసుకుంటండి. మనకు వచ్చినటువంటి కొద్ది అవకాశంలో కొద్దిగా చేస్తాం. ఒకేసారి కూడా చేయలేము. ఇది తప్పకుండా మీ ఆశీస్సుల దీవులతో ఈ నియోజక ప్రాంతానికి 7 మండలాలకు కూడా, ఒక మండలం కాదు, ఈరోజు పిచ్చాటూరులో సెంటర్ ప్లేస్ అండ్ టూరిజం రేట్ పెట్టాము 2 కోట్లతో. నిద్రపోకుండా గతంలో 6 నెలలు అయిపోయింది, పెండింగ్ ఉందని చెప్పి మళ్ళా దాన్ని బలి పడాము. మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశాము. అలాగనే ఎక్కడైనా ఏ ప్రాబ్లం అయినా కూడా, ఏ గ్రామంలో కూడా, ఏ మండలమైనా కూడా, 7 మండలాలకు కూడా ఇళ్ళ వంటి పరిస్థితుల్లో ఇబ్బంది ఉండకూడదని కాలేజీ ప్రాజెక్టు కూడా 44 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొచ్చా.
అది కూడా టెండర్లో నిలిచిపోయినది. నిన్న కూడా 2 కోట్ల రూపాయలతో కొన్ని వర్క్లు మంజూరు చేసి కొంచెం అది కూడా నేను డిసెంబర్ తీసుకొచ్చాను. నిన్న మొన్న టెండర్ అయింది. పోటీలు పడవద్దండి, పోటీలు పడి నష్టపోవద్దండి. ఏదో పని ఎత్తుకొని ఆ పని కాబట్టి చేయండి. ఇంకా చెరువులు అనుసంధానం తీసుకొస్తున్నాం. మొన్న ఇరిగేషన్ మినిస్టర్ వస్తే అతని దగ్గర బోలెడని తీసుకొచ్చాను. అంటే గతంలో ఒక చెరువు కూడా నేను చేయలేకపోయాను నిధులు లేకుండా. ఇప్పుడు అన్ని చెరువులు కూడా మరాపు చేయాలని, అలాగనే పైనుంచి సప్లై చైన్ వస్తే ఆ నీరు నిలుపుతుంది, చెరువు బాగుపడుతుంది. సప్లై చైన్లు కానీ ఇరిగేషన్ చైన్లు కానీ ఆడ నుంచి కాలు రైతులకు సంబంధించి ఈ కాళ్ళండి కూడా ఎవరు చేయలేకపోయాము. ఇవన్నీ కూడా కళ్ళలోకి వస్తే మనం తెలుగుగా నీళ్ళు ఎక్కడ చూసినా ఆడిపోయినాం. 3 గంటల సేపు మంత్రుల దగ్గర ఇచ్చి ఎస్సీల దగ్గర ఈల దగ్గర కూర్చొని దాన్ని రాయిపించాం. ఏదేది ఉందో మీకు చెరువులు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడైనా అవసరమైన తూములు కానీ కలుసులు కానీ కాలువ కానీ అలాంటిది ఇవ్వమంటున్నారు. అన్నీ ఒకేసారి చేయలేము కాబట్టి అలాంటిది ఎక్కడ ఉంటే వానాకాలం వచ్చింది కాబట్టి అలాంటిది చేయమని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చెరువు తెగకూడదు. ఆ చెరువుకి ఏదైనా మరమ్మతులు కావాలంటే చేసి రూపకల్పన చేస్తాం, మంచి చేస్తాం. అది కూడా మీరు గుర్తించి అన్ని చెరువులు ఒకేసారి పెట్టకుండా అది చేసే కార్యక్రమాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ సౌరం మీకు తెలియజేసుకుంటూ కొత్తగా పూర్తి చేసి త్వరగా కంప్లీట్ చేసి ఇది రూపకల్పన చేసి మరలా జనవరి ఫిబ్రవరికి అంతా మనం మంచి ప్రారంభం చేసుకోవడానికి, మళ్ళీ ఎక్కడైనా ఇబ్బంది అయినా కూడా ఫండ్స్ ఇబ్బంది అయినా కూడా చెప్పండి. నేను ఈ వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని కూడా రివైజ్ చేసుకుని వస్తుంటాం. దీన్ని ఇది 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 గతంలో ఒకటి దీన్ని ఏం చేశారంటే కింద స్లాబ్ వేసి పైన రేకి పెట్టారు. దాన్ని వద్దని మనం చేసాం, అందువల్ల ఇది లేట్ అయింది. ఇది పెనుమురు ఒకేసారి పెట్టాము. కింద మోల్డింగ్ ఉండాలా, పైన స్లాబ్ ఉండాలా, అప్పుడే బాగుంటుంది అని చెప్పాము. అందుకే నేను ఈ గారికి అది ఎస్సీ గారు సి గారు వచ్చింటే తెలుసుంటుంది చెప్తాం అనుకున్నాం. అది కూడా మాడిఫై చేయడానికే ఒక 3 నెలలు పట్టింది. ఇందులో ఒక ఎన్నికలు వచ్చింది కాబట్టి కోడ్ వచ్చింది కాబట్టి వాడు టెండర్ దారి ఎత్తుకున్నా ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు ఆలస్యమైంది. ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది కానీ ఉండదు. అలాగనే మన టీడీ తరఫున కూడా మంచి యువ గారు వచ్చారు, మంత్రి గారు మంచి రాజకీయ కుటుంబమైనటువంటి నారాయణ రెడ్డి వచ్చారు. వారికి అసెంబ్లీలో నేను సబ్మిట్ చేశాను, గెలిచిన రోజే సబ్మిట్ చేశాము. మళ్ళీ ఈ 2-3 ఈవోలు మారినారు కాబట్టి 4-5 సార్లు కలిసి ఎటువంటి పరిస్థితులు కూడా నిలబడదని ఉద్దేశిస్తేనే మళ్ళా కాంట్రాక్ట్ పిలుచుకొచ్చి కొన్ని ఇబ్బంది అయినా కూడా తప్పకుండా చేయాలని ఆలోచనే త్వరతగతిన ఈరోజు అయిపోయింది. త్వరతగతిన ఈ గారు కన్నేసి ఇప్పుడు తుడాకైతే చేసి ఎలా చేసామో అలానే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సరసరసన వెళ్ళిపోయి ఈ ప్రాంతానికి, ఈ సత్యవటి ప్రాంతానికి రూపురేఖలు మార్చాలని, అలాగనే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏదైనా కమిటీకి వేసుకున్నా కూడా మీరు అందరూ కలుసుకొని నిర్ణయం తీసుకుని నా ప్రేమ ఎక్కడ ఉండదు. నేను నా బంధువులు ఇంకొకరు వేసుకునేటువంటి సందర్భాలు మాత్రం ఉండదు. ఏది ఉన్నా మీకోసం చేస్తాను తప్ప నాకు సొంతంగా నిర్ణయం తీసుకునే అలవాటు నాకు లేదు. నేను సొంతం చేసుకుని ఏం చేయబోతానప్ప. నేను ఓటేసి గెలిపించారు, నాకు సహాయం చేశారు. మీరందరూ ఐక్యమతి ఉండి పలానా ఉండండి. ఇప్పుడు 10 గుడులకి చైర్మన్ పెట్టాలా, 2 మార్కెట్ గేమ్ తీసుకొచ్చాను, ఒక సురిటిపల్లి గుడి ఉంది. ఇవన్నిటి కూడా 2 టర్నులు ఉండొచ్చు. ఒకేసారి చైర్మన్ లేకపోయినా ఇంకోసారి ఇస్తాము, ఒకేసారి డైరెక్టర్ ఇంకోసారి ఇస్తాము. నేను మార్కెట్ కమిటీ 2-3 పర్యాలు నేను అడగల, కాదు కూడా డైరెక్ట్ ఉన్నా. నేను ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఎమ్మెల్యే పదవి కూడా అడగల. నాకు జరిగిన అన్యాయం చెప్పాను అంత తప్ప వారు గుర్తించి, ప్రేమించి, అభిమానించి, గౌరవించి, సహకరించి సహాయం చేశారు కాబట్టి ఈరోజు మీ ముందు ఉన్నాను. లేకపోతే మీ ముందు ఉన్న అవసరం లేదు. నేను ఓడిపెట్టి ఈరోజు వస్తుందా మీకు? కళ్యాణం కూడా వచ్చి ఉండదు మీకు. నేను ఓడిపెట్టి తోడేవాడు ఎవడు మీకు? సబ్జెక్ట్ తెలియవద్దా వాడికి? బైపాస్ తెలియవద్దా? ఈ రోడ్డు తెలియవద్దా? దీన్ని తెలుసుకుంటే ఒక 5 సంవత్సరాలు పడుతుంది. అందుకే ఈ ప్రాంతం వెనుకబడిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఎమ్మెల్యే రావడం వల్లనే మిగతా కాన్సల్ చూడండి. చంగారెడ్డి 7 సంవత్సరాలు ఉండొచ్చు, కాళేశ్వరం 7 సంవత్సరాలు ఉండొచ్చు, పెద్దిరెడ్డి 7 సంవత్సరాలు ఉండొచ్చు, పేరు రాసుకుంటారు 7 ఏళ్ళు నేను ఎమ్మెల్యే అనేసి. ఇక్కడ మాత్రం ఒకేసారి ఉండదు, 2 సార్లు రాకూడదు. ఇదేంటంటే పదే మీరే ఓటరే, నీవు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే.
భగవంతుడు కోసేసాడు చూసావా, అది ఉండకూడదనే కోసేశాడు. నేను ఆ కాన్సెప్ట్ పోతున్నా. నేను తప్పు చేశానని తప్పులేదు. నేను ఎవరికి ద్రోహం చేయనండి, ఎవరికి మోసం చేయండి, గిట్టపోతే వదిలేస్తాను తప్ప వాడికి మోసం చేయాలా, కిందికి పెట్టాలా, వాడిని జైలు పెట్టాలని ఆలోచన ఎప్పుడు ఉండదు. మనకు ఒకసారి పెట్టేస్తారు జైల్లో అలా చేస్తే. అందుకే మీకు కూడా చెప్తాను, భవిష్యత్తులో నాకే కాదు ఎవరికైనా కూడా డీమినేషన్ వస్తున్నది. 26 స్టార్ట్ అవుతుంది. నేను గతంలో రాశాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను శాసనసభ్యుడు ఉండగానే రాచా పిచ్చాటూరు కేంద్రం పెట్టాలని. గతంలో పిచ్చాటూరులో పెద్ద వాళ్ళంతా రాజకీయం చేశారు. దాసు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కిలారి గోపాల్ అని ఏజెంట్ కూర్చున్నారు. మీ కిలారి గోపాల్ తెలియదు మీకు, మంత్రిగా ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ పాపం సహాయం చేశాడు వేలూరు కిలారి గోపాల్ రెడ్డి. అది ఎందుకు చెప్పాము, ప్రపోజ్ ఇచ్చాము. సత్యవేడు కానీ, తడా కానీ, బేనకండిగా, వరదేపాలెం ఇది ఒక నియోజకవర్గం. అది నారాయణవనం, కేవీపురం, పిచ్చాటూరు, నాగలాపురం, ఇంకోటి చాలకపోతే నిండ్రా. ఇవన్నీ కూడా 5 కిలోమీటర్ లోపల ఉంది. కావలసిన భూమి ఉంది, ఆడ కావలసిన భూమి ఉంది. ఎన్ని ఆప్షన్లు కట్టుకోవచ్చు. అందుకని దాన్ని ప్రపోజ్ చేసి ఇచ్చా. అది కూడా చెప్తా, ఆనాడే ఇచ్చా నేను. మళ్ళీ డీల్ విషయం వస్తున్నది. అది ఒక నియోజకవర్గం, ఇది నియోజకవర్గం అవుతుంది. ఇవి మా నయం తీస్తున్నాడు ఎన్టీవీ. ఇక్కడ ఆర్డీ హౌస్ పెడుతున్నారే, పోలీస్ డిఎస్పీ హౌస్ పెడుతున్నారే అని కొంతమంది రాస్తారు మా పాత్రిక సోదరులు. నేను ఎన్నిసార్లు రాచానో అది గౌరవ ముఖ్యమంత్రి అడిగితే తెలుస్తుంది. మమ్మల్ని తీసుకుపోయి కాళహస్తిలో ఇట్టా కొంత సూళ్ళుపేటలో కలిపేసిన ఆర్డీ ఆఫీసులు. గతంలో తిరుపతిలో ఉన్నాము. పుత్తూరు తీసుకుపోయి కాళహస్తి కలిపి, నారాయణ తీసుకుపోయి కాళహస్తి కలిపి డిఎస్పీ వద్దని పోయి ఇచ్చాము. నేను ఉండేది 1 కిలోమీటర్లో పుత్తూరు పోలీస్ స్టేషన్. ఆడ డిఎస్పీ ఆఫీస్, నైట్ డిఎస్పీ ఆఫీస్ పెట్టినారు. అరే సత్యుడు కావాలంటే కొర్రి పెట్టారు. సిటీలో ఒక డిఎస్పీ ఆఫీస్ ఉంది, ఇంకోటి ఏందా అనేటువంటి కొర్రి పెట్టేశారు. లేకపోతే 7 మండలాల చేరి ఒక డిఎస్పీ ఆఫీస్ వచ్చి ఉంటుంది. సత్యవేడులో ఒక డిఎస్పీ ఆఫీసా అంటే దాన్ని మార్పు చేసి 3 కిలోమీటర్ ఒక డిఎస్పీ ఆఫీస్ ఉందని చూపించారు. నగిరిలో డిఎస్పీ ఆఫీస్ ఉండొచ్చు, పుత్తూరులో ఉండవచ్చు. ఇలాంటి పక్షపాతం అండి, ఇలాంటి పక్షపాతం ఉండకూడదని చెప్పాను నేను ఆ రోజు కూడా. ఎందుకంటే ఇది నాది 7 మండలాలు, పుత్తూరు డిఎస్పీ కింద 6 మండలాలు పోతుంది, 1 మండలం అయితే కేపురం పోతుంది బిఎడ్ కంటికి. ఇలాంటివి కూడా మీకు చెప్తున్నాను. డిఎస్పీ ఆఫీస్ మళ్ళీ నేను ముఖ్యమంత్రి మన వస్తే సార్ మాకు సపరేట్ డిఎస్పీ ఆఫీస్ పెట్టమన్నాం. ఆర్డీ ఆఫీస్ కూడా మూల చెంచొద్దండి మమ్మల్ని. ఇది రిజర్వ్ కాన్సెన్స్ చెప్పి 4 మండలాలు ఆడ, ఇంకొక 3 మండలాలు ఏందండి ఇది? ఇవన్నీ తిరిగి చేసేవాడికి తెలుసు బాధ. 3 మండలాలు కాళహస్తిలో 4 కలిపేశారు, ఒక 3 మండలాలు సూళ్ళుపేట కలిపేశారు. దిగ్గిలేని బిడ్డ మరిగిపోయింది కాన్సెన్స్ ఇది. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలా, ఎవరి కోసం చెప్తాను అనేసి. ఇంకోటి ఏమంటే సత్యవేడులో ఏది వచ్చినా ఆడ రూమ్లే దొరకదని పెట్టేశారు. పోలీసు వాళ్ళని అడుగుతారు అనుకో, డీజీపీ ఏమంటే ఆడ ఉందంటే వస్తే ఆడ వచ్చేది లేదు సార్, ఎంఆర్ ఆఫీస్ లేదు సార్, పోలీస్ స్టేషన్ లేదు సార్, సిఆఫ్సీ లేదు అని వేస్తారు. ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆర్డీ ఆడ పెడతారు సార్, ఎంఆర్ ఆఫీస్ లేదు. ఇదన్నీ ఎవరికి చెప్పుకోవాలి మనం? ఆ బాధ భగవంతు తెలుసు. డిఎస్పీ పెట్టాలన్నా, ఆర్డీ ఆఫీస్ పెట్టాలన్నా, మన కాన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్ పెట్టాలని తపన ఆలోచన. మా సత్యవేడు ప్రాంతాలు చెప్తా, ఇవన్నీ మీకు తెలుసుకోవాలనేసి. నా లెటర్ పేటలు చూస్తే తెలుస్తుంది. నిన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చానో లేదో మా పాత్రిక సోదరులు చెప్తున్నా. ఏది అవసరం అప్పుడు ఇస్తా నేను. వస్తుంది, త్వరతగతిన వస్తుంది, అన్నీ చకచక జరుగుతుంది. తప్పకుండా అన్నీ తీసుకొస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండడానికి అన్నీ కూడా చేయాలని తపన ఆలోచన తప్ప చేయాలని ఆ భగవంతుడు కూడా సహకరించాలని మమ్మల్ని అందరూ కూడా మనసు కోరుకుంటూ మనందరూ కలిసి వెలిచిపోయి ఈ నియోజకవర్గం మన జిల్లాలోనే తిరుపతి జిల్లాలో ఉండడం ఒక అదృష్టం. మన తిరుపతి జిల్లా రావడం ఇప్పటికే 4-5 సార్లు కలెక్టర్ తీసుకొచ్చా, జేసీని తీసుకొచ్చా. పక్షపాతం లేకుండా ఈసీలు కూడా నేను తలదూసని చెప్పాను. మీరు చూడండి ఎక్కడైనా కూడా. గతంలో 5 సంవత్సరాలు ఉండేటప్పుడు నేను ఎక్కడ ఈసీలు కానీ తలదూసిన కాదు. ఆ ముఖ్యమంత్రి చెప్పాను, ఈ ముఖ్యమంత్రి చెప్తాను. మనం వచ్చింది ప్రజల సేవ చేయడానికి, మనం వచ్చింది పేదవాడి కోసం నిలబడడానికి. ఏ పేదవాడైనా కానీ కూడా హాస్పిటల్ అయినా, సీఎం పైన ఇతరత్ర ఏదైనా వాళ్ళకి ఏదైనా అవసరం అయితే తీసుకోవడానికి ఆ రోజు కూడా కష్టపడి సీఎం కొన్ని లక్షల రూపాయలు ఇచ్చాను. రేపు కూడా భవిష్యత్తులో మీకు సహకరిస్తా, సహాయం చేస్తా.
అందరూ కలిసి పేదవాళ్ళకి సహాయం చేస్తాం. ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు చాలా అద్భుతంగా చెప్తున్నారు. రాత్రికి పాలన కష్టపడుతున్నారు. మన కష్టపడేది కాదండి, ఎంత కష్టపడుతున్నాడో ఎలా తిరుగుతున్నాడో భగవాన్ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాయకుడిని దృష్టిలో పెట్టుకుని మీరు నడవండి. మన దృష్టికి అది పెట్టాల్సింది. ఒక నాయకుడు ఎలా కష్టపడుతున్నాడో మనం ఎలా ఉండాలా, అతని కింద ఉండే మన స్టేజ్ ఎంత, ఒక మండలం ఎంత, ఒక నియోజకవర్గం ఎంత, రాష్ట్రం ఎంత, దీన్ని ఒక యూనిట్కి తీసుకొని కలిసి మెలిసి ఐక్యమతికి వెళ్ళి ఈ ప్రాంతానికి ఏమి కావాలన్నా కూడా మా పార్టీ వాళ్ళు ఏమి అడిగినా కూడా వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా అన్ని రకాలుగా సహాయం చేసి సాధిస్తున్న సమయానికి మనవి చేసుకుంటూ